ఆనందాన్ని కోల్పోయాం కదా. శారీరక ఆనందం వాళ్ళు ఉంటారు, సినిమా చూడాలని, సీరియల్ చూడాలి, తాగాలని, తిరగాలి. ఈ ఆనందాన్ని ఏం చేసాం మనం? విడిచిపెట్టాం. ఎందుకు? నేను మీ దగ్గర రావాలనే కదా వచ్చింది. ఎంత ఆనందంగా వచ్చాను చేస్తాను. కౌలు తెచ్చుకుని ఎత్తుకుని అట్టుకుని మాట్లాడుతున్నాను. పడుకున్న మన సినిమా చూసిన మన ఇష్టాన్ని సంపాదించిన మన భార్యకి ఇష్టపడవచ్చు, మన భర్తకి ఇష్టపడవచ్చు, మన పిల్లలకి ఇష్టపడవచ్చు. నచ్చిన వస్త్రం ఆయన మొక్క చేసి నీతిగా నిన్ను చూసి నేను ఒక క్రీస్తుని చూసేలా మనం ఉంటాను. అలా చూస్తే ఒక క్రీస్తు కనిపించాలి. క్రీస్తు కనిపించాలి. ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక ఆత్మ, మన కుటుంబంలో ఒక ఆత్మ మనం రక్షించుకోలేకపోతున్నాం. మన ఇరుగు పొరుగు మనం రక్షించబడలేకపోతున్నాం. మనం అనుకున్నాం ఎక్కడ వెళ్ళే దేవుడు, మన కోపం దేవుడు కనిపించడు, మన కోరిక కలిగిన దేవుడు కనిపించడు, మన వస్త్రధారంలో దేవుడు కనిపించడు, మన అలంకారంలో దేవుడు కనిపించడు. ఇవన్నీ కూడా దేవుడిని మరుగు చేస్తున్నాడు. ఇవన్నీ విడిచిపెడితే దేవుడు మన వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దుతాడు. వెలుగు అనే ప్రదేశాన్ని మనకి ప్రతి విషయం మనం చూస్తున్నాడు, గమనిస్తాడు. మనం మర్చిపోయి ఉన్నాడు. మన పిల్లల చేత పట్టుకున్నట్టు ఏదైనా ఎదురుగా ఉండాలి, కట్టు కట్టుకున్నా ఇలా చీటీ తీసుకుంటే జాగ్రత్త చూడకపోతే చూస్తే అది ఖచ్చితంగా ఎత్తుకోవాలి. మనం చేస్తున్న పొరపాట్లన్నీ కూడా తెలిసి చేసేది తెలిసి చేసిన దానికి పాపం క్షమాపణ, తెలిసి చేసిన దానికి తెలిసి దానికి పాపం చేశాడు, శ్రమలు పాటించాడు, ఉపవాసం చేశాడు, జాగ్రత్త చేశాడు, శరీరాన్ని కట్టుకున్నాడు, ఓ ఒత్తిడితో ప్రార్థన మీద ప్రార్థన చేశాడు. దైవం కుమారుని కాపాడుకోలేదు. లేచిపోయి వారి తలకడుపుతో ప్రార్థన ప్రారంభించుకుని హింసకుడు పరిచర్య నియమించి నమ్మకమైన వాడిగా ఈ విధంగా నమ్మకం పడుతున్నాను. నమ్మకం ఉందా? ఈ విషయం నమ్మకం చెప్పాలి. మన ప్రేమలో నమ్మకం ఉందా? ఉందా? మన యథార్థంలో నమ్మకం ఉందా? దేవుడికి ఇచ్చే సమయంలో నమ్మకం ఉందా? నమ్మకాన్ని పాటు చేసుకుంటాను. నమ్మకమైన వాడిగా నన్ను బలపరిచి మన ప్రభు అయిన క్రీస్తు యేసు రుణపడి ఉన్నాను. కృతజ్ఞతుడై తెలియక అవిశ్వాసము చేసితిని గనుక కనికరింపబడితిని. సహోదర కన్నాను అయ్యా, ఆదివారం 6 గంటల నుంచి 8 మధ్యనే నాన్న హాస్పిటల్. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్ 6 గంటలు ఎవరు ఎమర్జెన్సీ తప్ప జనరల్గా ఈ 6 గంటలు ఏ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేస్తాను. జనరల్గా నేను తల్లైపోతుందని కూర్చోవు, డాక్టర్ దగ్గర రావాలంటే చూపిస్తాడు, కూర్చోబెట్టాడు. ఎమర్జెన్సీ అయితే మాత్రమే కేర్, ఇక లేకపోతే లేదు. ఎవరి దగ్గర విరుద్ధంగా పడుతున్నాడు? నా దగ్గర. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని మందిరం అవకాశం ఉండి వెళ్ళకుండా అవకాశం ఉండి సాకులు చెప్పుకొని తిరుగుతూ బతుకుతున్నాడు. నేను పరిస్థితి ఏంటి చెప్పుతున్నాను తెలిసింది నాకు. అయ్యో ఈ మార్గం మంచిది కాదు నా బాబు, మంచిది కాదు, ఈ మార్గం నరకానికి వెళ్తాం నేను చెప్పకపోతే నేను నరకానికి వెళ్తాను. మనం ఏర్పడబట్ట వెళ్ళకపోతే మనకెందుకు? మండివాడు మన రథముడా, మన అక్క, మన చెల్ల అంటే కొన్ని తేడాలు ఉంటాయి. మనకేం చూడాలనుకోతే ఖచ్చితంగా చెప్పాలి. మన అన్న కాకపోయినా, మన తమ్ముడు కాకపోయినా, మన బామర్ది కాకపోయినా, మన చెల్లి కాకపోయినా, మన అక్క కాకపోయినా మన దేవునికి మనము దేవుని కుమారులు. అంటే మనకి సంబంధం ఉంది కదా, ఆ సంబంధం గురించి చెప్పాలి. అమ్మాయి కాదు, న్యాయం కాదు, ఇది మంచిది కాదు,
అవి మంచిది కాదు, చెడు వల్ల నువ్వు ఎక్కడికన్నా తెలుసా, నరకానికి వెళ్తావు. నీ మంచిని పోగొట్టుకున్నాను చెప్పకపోతే రేపు దేవుడి దగ్గర ఉత్తరవాదులు మనమే ఎవరు కాదు. లక్ష్మి మనల్ని నడగలిగి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఇప్పటికీ అదే మాట. ఎవరు పాపులు అంటే క్రైస్తవులు ఎక్కువ పాపం కనబడతారు. ఎవరు పాపులు చెప్పండి, ఎవరు పాపులు? వాళ్ళు అడిగితే ఏమండి వీళ్ళు పాస్టర్ చాలా మంది దుర్మార్గులు లేదా అంటారు, ఉన్నారు. మరి పాస్టర్ నా పేరు పాస్టరే కదా, మరి అందులో నేను కూడా చేరిపోయాను కదా. కానీ నీతో కాపాడుతారు, వాళ్ళ నీతో వాళ్ళు కాపాడు. సార్ చాలా మంది విశ్వాసులు సినిమాలు చూస్తున్నారండి అంటున్నారు. విశ్వాసులు సినిమాలు చూస్తున్నారంటే ఏ సంఘంలోకైనా సరే పాస్టర్ బాగా ఉంటుంది. ఏ సంఘంలో ఆ సంఘంలో అండి, మా సంఘంలో కాదండి. అవదగ్గర విశ్వాసి పాస్టర్కి ఎవరైనా విశ్వాసే కదా, అంతే కదా. విశ్వాసం అంటే ఆత్మీయ బిడ్డ. ఆత్మీయ బిడ్డ ఏ సంవత్సరాలైనా పాస్టర్కి ఆత్మీయ బిడ్డే. నా సంరక్షణలో ఎదగకపోవచ్చు, కానీ ఇంకో సంరక్షణ దైవవాక్యంలో అక్కడ కూడా బలపరచబడదు కదా. మరి బలపరచబడుతున్న వాక్యం వింటున్న ఆ సహోదరి సినిమా చూస్తే, ఈ సహోదరు గురించి నాకు చెప్తే అక్కడ ఎవరికి అవమానం అవుతుంది? సంఘానికి 2 దేవుడికి అవమానం అవుతుంది కదా. మరి దేవుడికి అవమానం నాకు అవమానం కాదా? చావు చాలా తేలిక నా సంఘం కాదు అంటారు. నా సంఘం కాబట్టి అవదు. ఎవరు దేవుడికి అవమానం అవుతుంది? ఏ సంఘాలు పూర్వం ఎన్ని సంఘాలు ఉన్నా దేవుడు ఒకడే కదా. సంఘం స్థాపించిన ఆయన దగ్గర సంఘం ఆయనదే కదా. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు సంఘం స్థాపించిన ఆయనే సంఘం. పేర్లు మార్చబడ్డాయి కానీ సంఘం ఆయనదే. జీసస్ క్రైస్ట్ పేరు అనుకుంటుంటాయి, హోలీ పేరు సంఘం ఉంటుంది, లోదరన్ చర్చ్ ఉంటుంది, లేదా బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది. చర్చ్ ఎన్ని ఉన్నారు, సంఘం ఆయనే కదా. మనమంతా ఆయన వాళ్ళమే కదా. మరి సంఘానికి చెడ్డ పేరు ఉంటే అది చెడ్డ పేరు కదా చెప్పండి. ఏ మందిరం జరిగిన పాపమే కదా. ఇప్పుడు జరిగిన సంఘటనకి టీడీపీ నాయకుడు అన్నారు. టీడీపీలో ఉన్నాడు కాబట్టి టీడీపీ నాయకుడు అందరికీ వర్తిస్తుంది. వైసీపీలో అందరికీ వర్తిస్తుంది అది. మరి అందరూ చూస్తే పెద్దతరంగా చూసుకుంటే పెద్దవాడు, వయసులో పెద్దవాడు, తండ్రి స్వభావం తాత స్వభావం కలిగిన వాడు కదా. జ్ఞానం లేదయ్యారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అధికారం ముందు మాట్లాడే హక్కు ఇస్తున్నారు. పాపం చేయబట్టే పాపాన్ని ఏంటి అధికారం ప్రజలు మన మీద ఉంది కనుక మనం పాపము చేయకుండా, మనం పాపాన్ని కప్పే ప్రయత్నం చేయకుండా, మన పాపాన్ని ఊపిరిగా దేవుడితో తెలిపి ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి సత్యమైన మార్గంలో నడిస్తే ఎవరు కూడా మనం ఎలాంటి చెప్తున్నారు. ఏ రోజైతే మనలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఎదురు వారికి సాక్ష్యంగా బ్రతుకుతున్నాయి. ఆ సాక్ష్యాలు క్రీస్తుకి ఇంకలేక అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు క్రీస్తు రక్షణ పొందలేని జీవితంలో ఉన్నాయి. నాకు సంఘం ఉంది, చిన్న సంఘమే. మన ఒక సంఘం ఉంది, పెద్ద సంఘమే. కానీ అక్కడ ఇక్కడ తేడా వస్తున్నాయి. వాల్యూస్ తేడా, ప్రేమ తేడా, అతిథికి తేడా, అన్ని తేడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మీ నాన్నగారు చేస్తారంటారు. చేస్తారని మీరు చెప్పాలా? మీరు చూసుకోవాలా? మీరు ఆలోచించుకోవాలా? నేను చెప్పి మాట్లాడి చెప్తున్నాను. మరి ఎవరి బట్టి వస్తుంది సంఘానికి చెడ్డ పేరు? మనుషులు బట్టి వస్తుంది, కాపురం బట్టి. ఇంకా మనుషులు కదా కాపురన్నా ఇద్దరైనా సరే దేవుడి మార్గంలో బట్టి చెడ్డ పేరు చెప్పుకోవాలి. మనం దేవుని పిల్లమై ఉన్నాం కనుక దేవుని నేడిని గుర్తి మనం అనుకున్నాం దాని యొక్క పాపాన్ని ఆ మోసం వారు వారు ప్రతిఫలము ఆ ప్రతిఫలము పొందేవాళ్ళని ఈ రాజ్యంలో చక్కని స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యం అనుభవించే భాగ్యాన్ని